కనిపించింది వెస్ట్ బెంగాల్కి సంబంధించి. వెస్ట్ బెంగాల్లో కూడా చాలా కీలకమైనటువంటి ఒక మార్పు అనేది రాబోతోంది అన్నట్టుగా ట్రెండ్స్ అయితే చెప్తున్నాయి. ఉన్నటువంటి 294 స్థానాల్లో ఒక స్థానంలో మాత్రం ఎలక్షన్ కమిషన్ మళ్ళీ రీపోలింగ్ నిర్వహిస్తోంది. కాబట్టి 293 స్థానాలకి సంబంధించి చూస్తే ఇప్పటికి 276 స్థానాల్లో ఒక పిక్చర్ అనేది అయితే కనిపిస్తోంది. అందులో కీలకమైనటువంటి మెజారిటీ మ్యాజిక్ ఫిగర్ అనేది 148 స్థానాల్లో ఉంటుంది. అందులో బీజేపీ 142 స్థానాలు, ఇంకొక 6 స్థానాలు తక్కువగా ఉన్నాయి మెజారిటీని చేరుకోవడానికి. టీఎంసీ 120 స్థానాల్లో ఉంది. డిఫరెన్స్ అనేది 22 స్థానాల్లో కనిపిస్తోంది. కాంగ్రెస్ 6 స్థానాల్లో ఉంది. లెఫ్ట్ పార్టీలు 3 స్థానాల్లో కనిపిస్తున్నాయి. ఇప్పుడు భవానీపూర్ నుంచి మమతా బెనర్జీ సువేందు అధికారి మీద ఫస్ట్ రౌండ్లో వెనకబడింది, 3000 ఓట్ల తేడాతో వెనకబడింది అని చెప్పినప్పుడు కూడా సెకండ్ రౌండ్కి వచ్చేసరికి మమతా బెనర్జీ పుంజుకున్నట్టుగా కనిపిస్తోంది. సో రియాజ్ గారు, వెస్ట్ బెంగాల్. కవిత గారు, మీకు ఒక విభిన్నమైన అనాలిసిస్ నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అదేంటంటే బెంగాల్కు సంబంధించిన జియో డెమోగ్రఫీ మీద చాలామందికి అవగాహన ఉండదు. అంటే బెంగాల్లో మనకు ప్రధానంగా 3 బెంగాల్ భౌగోళిక ప్రాంతాలు కనిపిస్తాయండి. నార్త్ బెంగాల్, సెంట్రల్ బెంగాల్, సౌత్ బెంగాల్. ఇందులో ప్రధానంగా మనకి ముర్షిదాబాద్, అట్లాగే నిజాంపూర్, బీర్భూమి, మాల్దా, అట్లాగే 24 సౌత్ పరగణ, కలకత్తా చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా బలమైన పార్టీ టీఎంసీ. ఇప్పుడు ఫిగర్స్ కనబడతా ఉన్నాయి కదా, ఉదయం నుంచి మనం ఈ ఫిగర్ చూసుకుంటూ వస్తూ ఉన్నాం. ఒకసారి సడన్గా మనకి టీఎంసీ ఇదే లీడింగ్లో కనబడతా ఉన్నది, ఇప్పుడు బీజేపీ ఇదే లీడింగ్కి వస్తున్నది, మళ్ళీ టీఎంసీ వస్తుంది, ఇప్పుడు బీజేపీ చూపెడతా ఉంది. ఎందుకు ఇట్లా జరుగుతూ ఉందంటే ఎన్నికలకు సంబంధించిన ఫలితాలు నార్థన్ బెంగాల్ నుంచి, అంటే హిల్ ఏరియా, డార్జిలింగ్ పరిసర ప్రాంతాల నుంచి వచ్చినప్పుడు బీజేపీకి సంబంధించిన స్పష్టమైన ఆధిక్యత మనకు కనిపిస్తుంది. లాస్ట్ టైం కూడా 74 సీట్లు అక్కడ ఉంటే దాదాపు 64-65 హిల్ ఏరియాలో బీజేపీ బలంగా బయటకు వచ్చింది. వాళ్ళకు వచ్చిన దాంట్లో 60-65 సీట్లలో మెజార్టీ ఆ ప్రాంతం నుంచి వచ్చాయి. అదే ఇప్పుడు ముర్షిదాబాద్ జిల్లా ఉందనుకుందాం మనం, 22 స్థానాలు ఉంటే లాస్ట్ టైం టీఎంసీ 22 స్థానాలకు 20 స్థానాలు గెలిచింది. అలాగే మాల్దాలో కానీ 24 పరగణలో కానీ ఈ ప్రాంతాల్లో కూడా టీఎంసీ బలంగా ఉంది. కాబట్టి మొత్తం ఓవరాల్గా మనము ఈ పిక్చర్ని తీసుకున్నప్పుడు అన్ని స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ బయటకు వస్తే స్పష్టంగా మనకు తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ ఉండి మనం చూస్తున్నాం కాబట్టి ఈ కౌంటింగ్ అనేది ఎటువైపు జరుగుతుందనే విషయం మీద కూడా కొంత తెలియాలి. ఇంకోసారి మీకు కీలకమైన విషయం చెప్తాను. అదేంటంటే లాస్ట్ టైము లెఫ్ట్ పార్టీలకు ఒక సీట్ వచ్చింది సబ్జెక్ట్ టు కరెక్షన్, కాంగ్రెస్ పార్టీకి ఏమీ సీట్ రాలేదు. అయితే ఈసారి ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ మొత్తం 294 సీట్లకు 294 సీట్లో పోటీ చేసింది. మేము అన్ని సీట్లలో పోటీ చేసే క్రమంలో ఏమైపోయిందంటే కొన్ని స్థానాల్లో, అంటే దాదాపుగా ఒక డజన్ స్థానాల్లో మేము చాలా బలంగా టీఎంసీని మేము ఢీకొనగలిగినాము. కాబట్టి యాంటీ ఇన్కంబెన్సీ, అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి పోవాల్సిన ఓట్లలో కొంత చీలిక ఏర్పడవచ్చు. అట్లాగే ఈసారి లెఫ్ట్ పార్టీస్ ఒకప్పుడు చాలా బలమైన స్థానాలు వాళ్ళకి ఉంది. ఎందుకంటే బెంగాల్ కూడా చరిత్ర ఏంటంటే ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా కూడా సుదీర్ఘకాలం మనకి రూలింగ్లో వస్తారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అట్లే ఉంది. అజయ్ ముఖర్జీ అనే ఒక లెఫ్ట్ పార్టీ అధినేత కూడా చాలా కాలం పరిపాలించాడు. దాని తర్వాత జ్యోతి బసు గారు, దాని తర్వాత ఇప్పుడు మమతా బెనర్జీ. ఆ ట్రెండ్ ఉంది. కాబట్టి సిపిఎం కూడా తను పోయిన వైభవాన్ని పునరుద్ధరించుకునే క్రమంలో క్యాడర్ బేస్డ్ క్యాంపులు బాగా పెట్టి కొంత ఎదుర్కోగలిగింది. ఎందుకంటే బెంగాల్లో పొలిటికల్ సొసైటీస్ అని ఏర్పాటు చేస్తూ ఉంటారు. అంటే ఆ పొలిటికల్ సొసైటీస్ ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు. అంటే మనిషి ఏదో ఒక పార్టీకి చెంది ఉంటాడు. ఖాళీ ఉండే మన తెలంగాణలో అందరికీ అన్ని రాజకీయ పార్టీలు ఉండవు. రాజకీయ పార్టీలో ఉండేవాళ్ళు కొద్దిమంది ఉంటారు, రాజకీయ పార్టీ అవతల ఉండేవాళ్ళు కొద్దిమంది ఉంటారు. లాస్ట్ టైం ఏమైపోయిందంటే మమతా బెనర్జీ టార్గెట్ చేసి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన వాళ్ళని కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద విపరీతమైన నిత్య నిర్బంధం పెట్టింది ఒక 10 ఏళ్ల క్రితం. కాబట్టి సెంట్రల్లో బీజేపీ ఉంది కాబట్టి మాకు రక్షణగా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళు అటువైపు టర్న్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అదే బీజేపీకి ఒక రకంగా బలోపేతానికి మమతా బెనర్జీ గారి యాక్టివిటీసే ఒక రకంగా వాటికి ప్రమోట్ చేశాయి. కానీ ఈసారి ఏమైపోయిందంటే కాంగ్రెస్ పార్టీ కానీ లెఫ్ట్ పార్టీలు కానీ కొంతమేరకు బీజేపీ వ్యతిరేక ఓటుని అలాగే మమతా వ్యతిరేక ఓటుని మా వైపు తీసుకొచ్చుకునే ప్రయత్నాన్ని మాత్రం చేయగలిగాం మేము. కాబట్టి తుది ఫలితాలు వచ్చేంత వరకు కూడా ఇప్పుడు మనకు మీరు అనుకున్నట్టుగానే ఒక 10 సీట్లు అటు ఒక 10 సీట్లు ఇటు ఉన్నాయి. ఎందుకంటే మ్యాజిక్ ఫిగర్ అనేది 148కు వస్తుందా లేదనేది, తృణమూల్ కాంగ్రెస్ చేరుతుందా బీజేపీ చేరుతుందా అనేది కూడా చివరి వరకు ఇబ్బందిగా ఉంటుంది. ఒక 5-6 సీట్లు కనుక అటు ఇటు అయితే కాంగ్రెస్ పార్టీ లెఫ్ట్ ఎవరికి సపోర్ట్ చేస్తే వాళ్ళే గవర్నమెంట్లోకి రావడానికి మాత్రం అవకాశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ప్రాంతాల వారీగా
బెంగాల్లో ఓటింగ్ జరుగుతుంది కాబట్టి నార్త్కి సెంట్రల్కి సౌత్కి ఉంది కాబట్టి అది ఈసారి సెంట్రల్లో కూడా కొంత బీజేపీ పుంజుకుంది. సౌత్లో సేమ్ తృణమూల్ కాంగ్రెస్ సంబంధించిన అంశం ఉందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. కానీ ఒక్క విషయం మాత్రం మనం ఈ ఎలక్షన్స్ తర్వాత ఉంటే మీరు జైల్లో ఉంటారు లేదా బెంగాల్ అవతల ఉంటారని చెప్పేసి కూడా బెదిరించింది. ఓటర్ల లిస్టులో కూడా లేకుండా 90 లక్షల ఓటర్లని మనం చూసాం. అంటే సామ దాన భేద దండోపాయాలు ఎన్ని మార్గాలు ఉంటే అన్ని మార్గాల్లో ఉంది. ఒక సింగిల్ మహిళగా అంటే ఈరోజు మహిళా సమాజానికి సరే వారికి ఓడిపోవచ్చు గెలవచ్చు, అది ప్రజలు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంటుంది. కానీ పోరాట పటిమ ఏదైతుందో పోరాటానికి ఎంత అవతలవాడు ఎంత పెద్దవాడైనా ఎంత బలవంతుడైనా కూడా పోరాటం ద్వారా వాళ్ళని ఎదుర్కొనే ఒక మెసేజ్ మాత్రం మమతా బెనర్జీ ఎలక్షన్స్లో భారత ప్రజలకి ప్రధానంగా మహిళా లోకానికి ఇచ్చిందనే విషయాన్ని మాత్రం మనం అంగీకరించాలి. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మీరు చెప్పినట్టుగా వెస్ట్ బెంగాల్కి సంబంధించి చూస్తే 2021లో టీఎంసీ 215 స్థానాల్లో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ 226 స్థానాల్లో నేను ఈసారి గెలవబోతున్నాను, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాను అనే మాట ఎగ్జిట్ పోల్ ఫలితాలు వచ్చిన తర్వాత కూడా మమతా బెనర్జీ అదే తీవ్రమైన స్థాయిలో చాలా స్పష్టంగా చెప్పారు. ఇది 2015లో టీఎంసీ 2021లో టీఎంసీకి 215 స్థానాలు వచ్చాయి. ఆ తర్వాత మనం 2016 ఇంకాస్త వెనక్కి వెళ్ళి చూస్తే 210 స్థానాలు గెలిచి టీఎంసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. సో ఆ 5 ఏళ్ల తర్వాత వచ్చిన తర్వాత 5 స్థానాలు కూడా పెంచుకుంది. బట్ 2026కి సంబంధించి చూస్తే 119 స్థానాల్లోనే ఇప్పుడు మెజారిటీ అనేది కనిపిస్తోంది. సో కీలకమైనటువంటి ఫ్యాక్టర్ మోదీతో పాటుగా అమిత్ షా కూడా అక్కడికే వచ్చి క్యాంపెయిన్లు చేయడం, బీజేపీ అంటే అక్కడ ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్తో పాటుగా స్టేట్ గవర్నమెంట్ రెండింటికి హోరాహోరుగా జరిగింది. ఆ తర్వాత ఎగ్జాక్ట్గా దీనికంటే ముందే వచ్చినటువంటి ఉమెన్ రిజర్వేషన్ బిల్కి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. ఒక ఉమెన్ రిజర్వేషన్ బిల్లును అడ్డుకున్నారు అని బీజేపీ చెప్తుంటే మీరు ఒక తొండిగా తీసుకొచ్చారు, ఇక్కడ ఉన్నటువంటి సీఎం మహిళని తొలగించే ప్రయత్నాలు కుట్రలు జరిగాయి అనే మాట మమతా బెనర్జీ కూడా అన్నారు. ఇప్పుడు కవిత గారు మనం చాలా ఆనెస్ట్గానే మాట్లాడుకుందాం. మనం ఇప్పుడు విషయం ఏంటంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్ పాస్ అయింది 2023లో. స్వయంగా హోంమంత్రి అమిత్ షా గారే ప్రకటించారు కదా, ఈరోజు ఉమెన్ రిజర్వేషన్ బిల్లు పాస్ అయింది. దీని అమల్లోకి తీసుకురావడానికి 10 సంవత్సరాలు టైం పడుతుంది. మేము ఎప్పుడు అమల్లోకి తీసుకొస్తా ఉంటాం అంటే కేంద్రంలో గణాంకాలు జరిగిన తర్వాత ఆ గణాంకాల్లో ఏ